అధ్యాయము 9, 10, 11 వచనాల్లో దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడగవలెను, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను. దహన బలిగా అతడు అర్పించున్నది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదానిని తీసుకొని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. 9వ వచనం మరొకసారి చదువుకుంటాం. దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడగవలెను, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు. ఈ భాగంలో దైవజనుడు మోషే ద్వారా దేవుడు రాయించినటువంటి ఈ మాటలలో ఒక సత్యము మనకు అర్థమవుతుంది. దహన బలి వలన దేవునికి ఇంపైన సువాసన ఆగ్రానించాలని ఇష్టపడుతున్నాడు. ఇది పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విధానం. కృత నిబంధన కాలంలో దేవుడు ఏ సువాసన కోరుకుంటూ ఉన్నాడు అనేది దేవుని వాక్యంలో నుండి మనము పరిశీలించవలసినటువంటి భాగాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని సంగతులు చూసి మనం ఆరాధనలోనికి వెళ్తాం. దహన బలి దాని అనుభవాలు వాస్తవికంగా 9 అనుభవాలు ఉంటాయి. అది ఏదని రాయబడిందంటే మగదైనప్పటికీ, మరియు అది గొర్రె పిల్లైనా లేక మేక పిల్లైనా అది ఏమై ఉండాలంట. మరలా ఒకసారి చూడండి, అది నిర్దోషమైనదై ఉండాలి. జంతువులలో కూడా నిర్దోషమైనవి ఉంటాయా? దోషము నిర్దోషమైనవి జంతువులలో ఉంటాయా? మనకు తెలిసినది ఏంటంటే జంతువుల్లో ఆరోగ్యకరమైనది అనారోగ్యంతో ఉండింది అనేదే మనకు తెలుసు. కానీ దోషంతో కూడింది నిర్దోషమైనది అని జంతువుల లెక్కలో అది పరిగణించబడదు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలించవలసిన విషయం ఏంటంటే పాత నిబంధనలో ఉన్న ఈ అనుభవాలు క్రొత్త నిబంధనలో రుజువు చేయబడుతూ వచ్చాయి. దాన్ని ఏమంటారంటే, పాత నిబంధన అంటే నమూనా లేదంటే బ్లాక్ ప్రింట్ ఏమంటారు? బ్లూ ప్రింటా? ఇంతకుముందు నెగిటివ్ ఉండేది, ఫోటో తీస్తే దాన్ని ప్రింట్ వేసిన తర్వాత ఫోటో మనకు వచ్చేది. ఇప్పుడు డిజిటల్ అయిపోయింది కాబట్టి చాలా ఈజీగానే నెగిటివ్తో రీల్తో పని లేకుండా పోయింది. అన్ని చిప్పులు వచ్చేసినాయి ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఒకప్పుడు ఫోటోగ్రఫీ ఇప్పటి ఫోటోగ్రఫీ ఎంతో మార్పు చెందుతూ వచ్చింది. అలాగే బలిపీఠము బలి పశువు విషయంలో కూడా
పాత నిబంధనకి కొత్త నిబంధనకి మార్పు చెందుతూ వస్తూ వచ్చింది. ఆ 9 లక్షణాలలో ఊరికి అలా టూకీగా మనం చూద్దాం. మొదటిది, అది ఏమై ఉండాలి? నిర్దోషమైనదై ఉండాలి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, లేదంటే దానికంటే ముందు 8వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, నాయందు పాపము ఉన్నదని. మనకి ఏ భూషణం? మనకు ఆంధ్రప్రదేశ్కి ఎవరు గవర్నరు? శశిభూషణ్ రావా? కాబట్టి వృద్ధుడు మనకు గవర్నర్గా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ఆయన జీవితంలో ఒక మచ్చ డాగైనా లేదు అనడానికి ఈ వాక్యమే ఆధారం. అంటే ఏదో పరిశీలిస్తున్న వారు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. యేసుక్రీస్తులో ఏదైనా ఒక మచ్చ డాగైనా చూడాలని. ఒకరిలో చూశారంట. ఎవరిలో? దానియేలులో తప్పైనా నేరమైనా చూడాలని పరిశీలిస్తే ఏం కాలేదంట, ఏమీ కనపడలేదంట. ఒక సాధారణమైనటువంటి మనిషి, బబులోనులో ఉన్నటువంటి దానియేలు గారిలోనే ఏ లోపం కనపడకపోతే యేసుక్రీస్తులో ఎక్కడ కనపడతాయి? తిమోతికి ఒక మాట చెప్పాడు. భక్సింగ్ గారికి వస్త్రాలు వాచ్ చేసే బ్రదర్ ఒక ఆయన వచ్చాడంట కొత్తగా. ఈ వాచ్ చేయమని ఇస్తే ఆ వస్త్రాలు తిప్పి చూస్తూ ఉన్నాడంట. ఎక్కడ తిప్పి చూసినా ఒక మచ్చ డాగ్ ఉన్నట్టు అర్థం కాలేదంట. అసలు ఇవి ఇప్పినయ్యా, ఉతికినయ్యా, ఇవి ఏం ఉతకాలేంటి దీంట్లో, అలాగే మరత ఐరన్ చేసి పెడదామా అనిపించిందంట. ఒకవేళ ఉతికాడని అడుగుతాడేమో, అప్పుడేంది పరిస్థితి, నన్ను ఎక్కడ ఉతుకుతాడని. సరళ నేను ఉతికేటప్పుడు కూడా ఏమైనా మరకలు అవుతాయేమో అని. ఒక్కోసారి మనము బాగా శుభ్రంగా ఉతికిన తర్వాత ఐరన్కి ఇచ్చి పంపించామనుకో, వాడు మురికి చేసి పంపిస్తాడు వాటిని. ఆ ఇస్త్రీ పెట్టావు, ఏదో మాడిపోయిందో, వేరే వస్త్రము దాని మీద అతుక్కుందో, వాడు దాన్ని వేసి రుద్ది పంపిస్తే అప్పుడు గలీజ్ ఉంటాయి. మనం అనుకుంటాం, ఏందమ్మా వీటిని ఉతికేవా? లేదంటే నేను ఉతికాను మహానుభావ, నీకు దండం, ఆ ఇస్త్రీ పెట్టాడు ఎలా చేసాడు నాకు తెలీదు అని ఆమె ఆ పరిస్థితి ఉంది. ఏ చాకలి ఎన్నడను అంతగా చేయలేదంట. అంత అద్భుతమైనటువంటి వస్త్రం. మరి భక్సింగ్ గారు ధరించిన వస్త్రమే అలా ఉంటే యేసుక్రీస్తులో ఎక్కడ దోషం వెతికితే దొరుకుతుంది? ఎవరు రాశారు ఆ పాట? భలే రాశారు. నాకు బాగా అనిపించింది అది. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. పాపముతో పతనమైన నా దేహమును, పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేతుకొన్న స్వామితో ప్రభు, చేరదీసి చేతుకొన్న స్వామితో ప్రభు. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. కాబట్టి ఆ చరణం ఒక్కటి ఎత్తి పాడితే కూడా మనం సంపూర్ణంగా ఏం చేసినట్టు? ఆరాధించినట్టే. అంటే ఆయన కనుదృష్టిలో కూడా ఏం లేదంట, నిష్కలంకమైనది.
అంటే అలాంటి ఉన్నతమైనటువంటి యేసుక్రీస్తు జీవితము ఈ విశ్వానికి, మానవ కోటికి విమోచకుడిగా ఉండడానికి అర్హత 100% ఉంది. అంటే యజ్ఞ పశువుకు దహన బలికి అర్పించడానికి అర్హమైనటువంటి గొర్రెపిల్ల ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. రెండోదిగా చూస్తే దాని తలకు బలుసు కంప తగిలించాలంట. ఆ గొర్రెపిల్ల ఏదైతే బలి ఇవ్వబడుతుందో దహన బలిగా, దానికి తల. రెండవది, ఆయన తలకు ముళ్ళ కిరీటం. తలకు ఏంటంట? ముళ్ళ కిరీటం, బలుసు కంప అని ప్రస్తావించబడుతూ వచ్చింది. ముళ్ళ కిరీటము తలకు. ఆ ముళ్ళు భయంకరమైనటువంటి విషముతో కూడినటువంటి ముళ్ళు. ఒక్కసారి ఇలా గుచ్చబడితే దాదాపుగా 5-6 అంగుళాల పొడవు ఉంటుందంట అక్కడి ముళ్ళు. ఇక్కడి ముళ్ళు కూడా నేను చూశాను. ఒకసారి నేను అడవిలో వెళ్తూ ఉంటే, మహారాష్ట్రలో, నార్త్ ఇండియాలో దాటి వెళ్తూ ఉంటే ఒక చోటికి ఒక విచిత్రమైన చెట్టు కనపడుతూ ఉంది రోడ్డు పక్కన. దానికి తెల్లగా ఉన్నాయి కొమ్ముల్లాగా, అవి ముళ్ళేనంట. 5 అంగుళాలు 4 అంగుళాలు ఉన్నాయి. మీరు కూడా చూసిండ్రు. ఆ చెట్టుని ఏమని పిలుస్తారో నాకు తెలియదు. ఇలా విచ్చుకొని ఉన్నవి రెండు వైపులా. ఇక్కడ లావుగా ఉండి సేమ్ కొమ్ములాగా ఇలా షార్ప్గా ఉంది ఇలాగా. అదేం చెట్టు? విచిత్రంగా చూడటానికి తుమ్మ చెట్టు లాగే ఉంది, కానీ తుమ్మ చెట్టు కాదు. ఇంత పెద్ద ముళ్ళు ఉన్నాయి. అతను అడిగేగానే అతను తెలుగులో చెప్పలేదు, గోండి భాషలో చెప్పాడు. నాకు అర్థం కాలేదు. ఆ గోండి భాషలో చెప్పాడు. ఒక చోటు తీసుకొని వెళ్తున్నాడు, అతనికి ఏం తెలుగు రాదు. గోండి భాషలో చెప్పాడు, నాకు అర్థం కాలేదు దాని పేరేంటో. నేను దాని చెట్టును యూట్యూబ్లో సెర్చ్ చేసి కూడా చూశాను, కానీ దాన్ని ఏమని సెర్చ్ చేయాలో తెలియక అది నాకు కనపడలేదు. మీకు ఎవరైనా అడవిలో తిరిగి, అంటే ఇట్లాంటివన్నీ మేకలు కాసే వాళ్ళకి బాగా తెలుస్తాయి అన్నారు. ఇక మేకలు కాసేవాడిని వెళ్ళి పట్టుకోవాలి నేను. కాబట్టి బలుసు కంప అంటే ఇంతకుముందు ఎప్పుడో చెప్పినట్టున్నాను, తోట అనాలి కానీ ఏదైనా అనకూడదు. కసాపురంలో తోట అంటారా, కసాపురమే తోట అంటారా? ఏదేని అనేది ఒక భూభాగం. ఆ భూభాగంలో కన్ఫ్యూజ్గా ఉన్నారా? ఒకసారి చదవండి ఆదికాండం 2:8. దేవుడైన యెహోవా, అట్లా చదవండి, ఇంత స్పష్టంగా ఉంది. తూర్పున ఏదేనులో, మరి ఏదేను తోట అనుందా? ఏదేనులో ఒక తోట అనుందా? ఏదేను అనేది ఒక భూభాగం. దాంట్లో ఏం వేశాడు? ఒక తోట వేశాడు. ఏంటి ఆ తోట? అన్ని రకాల వృక్ష ఫలములు కలిగిన తోట. కలప కలిగిన తోట కాదంట, అన్ని రకాల వృక్ష ఫలములు కలిగిన తోట. ఇంకా కన్ఫ్యూజ్ అవుతారా? ఇప్పుడు మళ్ళీ నేను అటు వెళ్తే ఇటు రాలేను, టైం కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. కాబట్టి ఏదేను అనే భూభాగంలో ఒక తోట వేసాడు. క్షేత్రం లేకుండా తోట ఎవడైనా వేస్తాడా? చెప్పండి. ముందేముండాలి? క్షేత్రం ఉండాలి. దానిలో కొంత భాగాన్ని విడగొట్టుకొని అక్కడ ఏం వేస్తారు? ఒక తోట వేసుకుంటారు. అది ఏ తోటనో, మల్లెపూల తోటనో, బంతిపూల తోటనో, గులాబీలో, లేదా అవి జామకాయలో. ఇంకా మన రాష్ట్రం పంట అయితే బొప్పాయి,
రెండవది అరటిపండు, ఆంధ్ర రాష్ట్రము యొక్క పంట, ఫ్రూట్స్. కాబట్టి మిగతా ఫ్రూట్స్ అన్నీ మన రాష్ట్రానికి చెందినవి కాదు, మన దేశంలో ఉన్నాయి కానీ మన రాష్ట్రానికి చెందినవి కాదు. కాబట్టి ఏదేనులో ఒక తోట వేశాడు. ఏదేనంత తోట కాదు, సరే పక్కన పెడదాం. కాబట్టి ఇక్కడ తోటలో ప్రారంభమైంది శాపం. ఆ శాపం కాస్త ఎలా మారిందో, అసలు ఈ ఆదాముకి సంబంధించిన శాపం మనకు ఎలా వర్తించింది, కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టాం కదా. తర్వాత మనం చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఒకరు చదవండి, 14వ వచనం ఒకరు చదవండి త్వరగా. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము, మరణము అందరికీ ఏమైంది అంటే శాపం అనేది. ఇక్కడ మరణం అంటే అర్థం ఏంటి? శాపము అని అర్థం. కానీ క్రైస్తవులకు మాత్రం మరణం అంటే శాపమా? మరణం అంటే ఒక వరం, మరణం అంటే ఒక వీసా. బాప్తిస్మం అనేది పాస్పోర్ట్ అయితే మరణం అనేది వీసా. ఎక్కడ వెళ్ళటానికి? భూమి మీద ఉండే దేశానికి వెళ్ళటానికి కాదు, భూమిని విడిచే దేశానికి వెళ్ళటానికి. ఒక ఆయన నన్ను అడిగాడు, మీరు ఎక్కడి నుండి వచ్చారు అని. మీరైతే ఏం చెప్తారు? మా నాన్న వాళ్ళ ఊర్లో నుంచి వచ్చాను అన్న. ఏమన్నాను? మా నాన్నగారి వాళ్ళ ఊరు నుండే వచ్చాను. మనం నాన్నగారు ఊరి పేరు చెప్తాం, ఎక్కువ అమ్మగారు ఊరి పేరు చెప్తామా? అమ్మగారు ఊరి పేరు చెప్తే వాడు చిత్రంగా చూస్తాడు. మా నాన్న వాళ్ళ ఊరి నుంచి వచ్చాను అంటే ఆయన ఏ బస్సు ఎక్కితే ఆ ఊరికి వెళ్తుంది అన్నాడు. బస్సు ఎక్కితే వెళ్ళాం, బస్సు కింద పడితే వెళ్తామన్నా. బస్సు ఎక్కితే ఆ ఊరికి వెళ్ళంగానే బస్సు కింద పడి చచ్చిపోతే అదేంటయ్యా శవాలు వెళ్తాయి ఆ ఊరికి? శవాలు కాదు, ఆ ఊరికి ఏమి వెళ్తాయి. అతనికి అర్థం ఏంటదా? బస్సు కింద పడితే వెళ్తా ఉండే. అట్టనా? అయ్యా ఆ ఊరు నాకు తెలియదులే అని వెళ్ళిపోయినాడు ఆయన. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఎందుకు శాపమయ్యాడు? 14వ వచనం చదవండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి ఎవరి మీదకంట? ఎంత క్లియరెన్స్గా ఉందో తెలుసా? ఏ దోషము, ఏ సంబంధము లేనటువంటి వారి మీద కూడా ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఆదామును మొదలుకొని ఎవరు చేయనిదంట? ఏ తప్పిదం ఆ సంబంధం మనకి లేకపోయినా. ఇప్పుడు ఏం చెప్పాలి అది అర్థం కావడానికి? అదేలా బ్రదర్? ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, నిర్గమకాండం 32 చదవండి. 31-32 చదవండి, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలా. ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది, ఎలా తీసుకోవాలి? అయ్యో నీవు వారి పాపమును పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి అని మోసే దేవుణ్ణి అడుగుతా ఉంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఇప్పుడు చదవండి ఆన్సర్. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేశాడో వానిని మాత్రమే తీసేస్తా అన్నాడు. ఇది ఏ లెక్కల ప్రకారం? ధర్మశాస్త్ర ప్రకారం. ధర్మశాస్త్రం అంటే ఏంటో, క్రొత్త నిబంధన అంటే ఏంటో చాలామందికి తెలియదు. బైబిల్ ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది అంటారు. వారి వ్యాఖ్యానం అలా విచిత్రంగా ఉంటుంది. అసలు బైబిల్లో 2 భాగాలు, క్రొత్త నిబంధన అనేది ఒకటి ఉంది, పాత నిబంధన అనేది ఉంది. అసలు పాత నిబంధన యొక్క విధానం ఏంటి, క్రొత్త నిబంధన యొక్క విధానం ఏంటి అనేది చాలామందికి అవగాహన లేని విషయం. అందుకనే వాళ్ళకి ఏం అర్థం అవట్లా. మీ పిల్లల్ని రాళ్లతో కొట్ట చంపాలని ఉంది, దోచుకోవాలని ఉంది, ఆ దేశంకి వెళ్ళి కన్యకలు మాత్రం తెచ్చుకోండి, మిగతా వాళ్ళు చంపేయండి అని ఉంది. ఇలాంటి బుద్ధిహీనమైన పదాలు వాడేవారు లేకపోలేదు. అది ఎవరు చెప్పాడు?
యూదులకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ధర్మశాస్త్రానికి కింద జీవిస్తున్న వ్యక్తులకు చెప్పాడు. ఇప్పుడు మన ధర్మశాస్త్రం కింద ఉన్నామా? మనం ఇప్పుడు రాజ్యాంగం కింద ఉన్నాం. ఇప్పుడు కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నామా? అంటే ఎంత మూర్ఖత్వమో ఇది కూడా అంతే. బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతాలు ఇప్పటికీ పరిపాలనలో ఉన్నాయా? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, మొఘలులు పరిపాలించారు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఎవరెవరో పరిపాలించారు. ఇప్పుడు ఆ రూల్స్లో మన మీద పనిచేస్తున్నాయా ఆ విధి విధానం? ఇప్పుడు మనం రాజ్యాంగం క్రింద జీవిస్తున్నాం. ఎంత కూడా కనీస ఇంకిత జ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడుతుంటే నాకు ఆశాస్పదంగా ఉంటుంది. ఎంత విడ్డూరమో బాబు, ఏం మనుషుల్లో ఎలా పుట్టాలరా, మీ చదువు మీ సంస్కారం ఏమైపోయింది అనిపిస్తుంటుంది. ఆ సత్యాన్ని మనం పరిశీలించాలా. బ్రిటిష్ ఇండియా వేరు, దాన్ని అఖండపు ఇండియా అని పిలుస్తారు. అప్పుడు చాలా దేశాలు భారతదేశంలో ఇంకా మమేకమై ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కొక్క దేశం ఏమవుతూ వచ్చింది? విడిపోతూ వచ్చింది. ఇప్పుడు మనం ఉండే ఇండియా వేరు, అప్పుడుండే ఇండియా వేరు. అప్పుడు రూల్స్ వేరు, అప్పుడు రాజ్యాంగం వేరు, ఇప్పుడు రాజ్యాంగం వేరు. అంతా ఒకటే. ఏదైతే రాజ్యాంగం ఒకటే కాదంటే ఎట్లుంటుంది? మరి కొన్ని దేశాలు 60 సంవత్సరాలు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏం చేస్తారు? కాల్చి చంపేస్తారు. మరి ఇక్కడ కూడా అదే జరుగుతుందా? ఎక్కడ 100 ఏళ్ళ వరకు బ్రతికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క దేశానికి ఒక రూల్ ఉంటుంది. అలాగనుకుంటే అరబ్ కంట్రీస్లో ఎవరు కూడా వెళ్ళి స్థలం కొనుక్కొని స్థిరపడడానికి, ఆ దేశ పౌరులు అవడానికి వీలు లేనే లేదు. మరి కాబట్టి ఇలాంటి కొన్ని రూల్స్ కూడా తెలుసుకోలేకుండా మాట్లాడుతుంటే వారి పిహెచ్డీలు, వారి విజ్ఞానము ఏం చేయాలో నాకు అర్థం కాదు. మరి మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి పాపము చేయని వారికి కూడా ధర్మశాస్త్ర కాలములో అది అందరికీ ఏమైందంట? సంప్రాప్తం అవుతూ వచ్చింది. మరి ఇప్పుడు మనం ధర్మశాస్త్రంలో లేము కదండి. అంటే జీన్స్ ఏమంటారు? వేసుకునే ప్యాంటు కాదు, ఎంత చినిగిపోతే అంత రేట్ అంట ఆ ప్యాంటు. అదేందో నాకు అర్థం కాల. ఎన్ని కన్నాలుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు తినేవాళ్ళని చూసేవాడిని. సారీ, ఏంటంటే ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరిలో పాలేర్లు, జీతగాళ్ళు అంటారు ఇక్కడ. అప్పుడు కడవలతో నీళ్లు మోసేవాళ్ళు పశువులు కూడా. అప్పుడు బోర్లు గీర్లు అంత ఉండేటివి. చేదుడి బావిలో నుంచే ఇక్కడ పెద్ద పెద్ద డ్రాయర్లు ఉండేటివి. ఈ మోకాల దగ్గర పైన అవి చినుగుండేటివి. ఏంటండి ఇట్లా తీసుకున్నారంటే, బాబు ఇవి మామూలేనండి, మాకు ఇవి ఎన్నో పశువులకి నీళ్లు దాపాలి. ఈ కడవలతో నీళ్లు మోసుకొని 2 బిందెలు పట్టే కడవలు అవి. ఇప్పుడు అమ్మాయిలు కూడా 2 బిందెలు మోసుకొని వెళ్తున్నారులే. తల మీద ఒక బిందె, డ్యాస్ ఏంటి, నడుము మీద ఒక బిందె మోసేవాళ్ళు కూడా లేకపోలేదు. పక్కన పెట్టండి. అలా మోసి అవి చినిగేటువంటి మోకాల మీద పెట్టి ఇలా నీళ్లు తుడిచి పైకి ఎత్తుకొని అలాగనే ఏమయ్యేటువంటి చినిగేటివి. ఇప్పుడు కావాల్సిగానే ఎంత చింపుకుంటే అంత రేటు. అది కూడా అదేందో పాత స్టాక్ అయిపోకపోతే ఇలా పెట్టారేమో అనుకుంటున్న వాళ్ళు మన పిచ్చితనాన్ని చూసి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ధర్మశాస్త్రము యొక్క విధానం వేరు. అయితే మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆదాముకి మనం ధర్మశాస్త్రం లేని కాలంలో పుట్టాం కదా, మనకి ఎలా సంబంధం అంటే అక్కడి నుంచి వచ్చారు. అంటే ఆ జీన్స్ మనిషి అందరూ ఎక్కడి నుంచి, ఎవరి నుంచి వచ్చాం? ఎవరి నుంచి వచ్చాం? ఒక్క పురుషుడే, ఒక్క స్త్రీనే. ఎప్పుడైనా వస్తే జీవ పరిమాణ సిద్ధాంతం అనే టాపిక్ మీద ధ్యానం చేస్తాం. అసలు ఎలా వచ్చింది, దాని మూలాలు ఏంటి చూద్దాం. ఆదికాండం 3:20 చదవండి. జీవ పరిమాణ సిద్ధాంతము లోకం ఒకలాగా చెప్పింది. ఆదాము తన భార్య అయిన హవ్వకు పేరు పెట్టెను. ఏలయనగా జీవము గల ప్రతివానికి. ఈ మధ్య నాసా వాళ్ళు కనిపెట్టారని వార్తల్లో చెప్తూ వచ్చారు. ఈ విశ్వంలో ఉన్న మానవ కోటి అందరికీ తల్లి ఒక్కతే, ఒక తల్లి నుంచే వచ్చామంట. బయట ఎతికితే దొరకదు ఆ తల్లి ఎవరో, ఆమె పేరేంటో. బైబిల్ ఎతికితే ఎవరో తల్లి దొరకదు, బయట ఆ పేరు దొరకదు. బైబిల్ ఎతికితే ఆ తల్లి ఎవరో, ఆ తండ్రి ఎవరో కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి అంటే శరీరంలో ఉన్న
ఆ జీన్స్ ద్వారా వారిలో నుండి వచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు కూడా ఏమొచ్చాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నాడు, ఏంది బాబు ఇతనికి విపరీతమైన ఆస్మా ఉంది, మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ కానీ బీపీలు కానీ వగైరా, అంటే ఆస్తులు పంచకపోయినా ఏం పంచుతున్నారు దేవుని దయ వల్ల? రోగాలు పంచబడుతున్నాయి. కాబట్టి జీన్స్ కూడా ఆదామవ్వల నుంచి వచ్చాం కాబట్టి ఏ యుగానికి చెందిన వారమైనా అది రక్తంలో ఉంది కనుక, ఆ జీన్స్ మన దేహంలో ఉంది కనుక మనం కూడా ఏమవుతూ వచ్చామంట, అది మన మీద కూడా ప్రభావితం చూపుతూ వచ్చింది. కాబట్టి మనం కూడా శిక్షకు అర్హులమై మనం కూడా శాపగ్రస్తులం అవుతూ వచ్చాం. 4వదిగా చూస్తే దాని రక్తము మన్నించండి, దాని కాళ్ళకు 4 కాళ్ళకు రక్తము కారునట్లుగా మేకులు కొట్టాలంట. ఏదైతే బలిస్తున్నామో మీరు ఎక్కడైనా చూడండి, ఇవన్నీ జరుగుతున్నాయేమో ఎక్కడైనా బలిచ్చే చోట, దాని కాళ్ళకు 4 కాళ్ళకు మేకులు కొట్టి మరీ బలిస్తారా? ఆలోచించండి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చదవండి. 2వ అధ్యాయము, మరియు అపరాధముల వలనను శరీరమంతా సున్నతి పొందక యునుట వలనను మీరు మృతులై ఉండగా వ్రాత రూపకమైన ఆజ్ఞల మన మీద రుణముగాను విరోధముగాను పత్రమును మేకులతో సిలువకు కొట్టి. పత్రానికి ఎన్ని మూలలు ఉంటాయి? 4 మూలలు ఉంటాయి. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చదవండి. అంటే పౌలు ధర్మశాస్త్రం ఎరిగిన వాడు కనుక లోతుగా రాశాడు కొలస్సీ పత్రికలో. పత్రిక సువార్తలు చూస్తే ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ చేతులకి ఏమైనాయి? 2 చేతులకి 2 మ్రేకులు, 2 పాదాలు కలిపి పెట్టారు కనుక ఒకే పొడవాటి మేకు. కాబట్టి ఇప్పుడు 2 చేతులు 2 కాళ్ళు అంటే యేసుక్రీస్తులో ఉన్న ఈ 4 భాగాలకి ఏం కొట్టబడ్డాయి? మేకులు కొట్టబడ్డాయి. అంటే రక్తము కారునంతగా ఊరకల గుచ్చలేదు. దాన్ని ఏమంటారు? షుగర్ టెస్ట్ చేస్తే కూడా ఇలా అంటే ఏమొస్తుంది? ఖచ్చితంగా రక్తం రావాల్సిందే. అదే బారుగా ఉండే 9-10 అంగుళాలు ఉండే మేకులు కొడితే ఎలాగుంటుంది? గుచ్చడం కాదు, బలవంతంగా ఒక గోడకి చెక్కకి. ఈరోజు రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళు కనుక ఇంటి ఓనర్ పైనుండి, లేదా మనం కింద ఉంటే, మనం కింద ఉండి వాళ్ళు పైన ఉంటే, లేక మనమే పైనుండి వాళ్ళు కింద ఉన్నారనుకో, అద్దెకి దిగామనుకో, ఏదన్నా ఒక క్యాలెండర్ ఏదో పటమ తగిలించుకొని చిన్న మేకు కొడతా ఉంటే, ఏంటండి మా గోడలు పగలు కొడతారేంటి, అటైతే ఖాళీ చేయండి అంటారు. అసలు రాకముందుకే ముందు చెప్తారు మేకులు కొట్టకూడదు, స్టిక్కర్లు అంటికూడదు కొన్ని చోట్ల. మరి ఈయన దేహము ఎంతో లోతైన పొడవైనటువంటి షార్ప్గా ఉన్న మేకులు కొట్టబడుతూ వచ్చాయి. కానీ ఏ యజ్ఞ పశువుకి ఏం చేయరు? మేకులు కొట్టరండి. ఏ బలి పశువుకి ఏం చేయరు? మేకులు కొట్టరు. ఒక సింపుల్గా బలి ఇచ్చేస్తారు. కాబట్టి ఇది యేసుక్రీస్తు యొక్క విధానాన్ని పరిగణలో చేయబడుతుంది. 5వదిగా చూస్తే కచ్చడములు, అంటే ఆ యజ్ఞ పశువుకున్న కచ్చడం ఏదైతే ఉంటుందో 4 ఋత్వికులు పంచుకోవాలి. ఆ బలి పశువు యొక్క కచ్చడము ఎంతమంది పంచుకోవాలంట? 4 ఋత్వికులు పంచుకోవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 35, యోహాను 19, 23, 24 చదవండి. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రాన్ని ఏం చేశారు? పంచుకున్న వాళ్ళు ఎంతమంది? బంట్రౌతులు 4 పంచుకున్నారు. మీరు ఎక్కడైనా బలిచ్చినటువంటి పశువు మాంసాన్ని పంచుకుంటారా, అమ్మేసుకుంటారా? మొక్కలు చేసి అమ్ముతారా? మొక్కలు చేస్తే ఆడు కొనడు. ఉన్న పలంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అమ్ముతేనే వాడు తీసుకుంటాడు.
కాబట్టి యేసుక్రీస్తు యొక్క వస్త్రం నలుగురు ఋత్వికులు అంటే బంట్రౌతులు ఏం చేశారు? పంచుకున్నారు. ఇది 5వది. 6వదిగా చూస్తే ఆయన ఈ శరీరంలో ఆ బలిపశు యొక్క శరీరంలో ఒక్క ఎముక కూడా ఏం కాకూడదంట, విరవబడకూడదు. విరవబడితే అది అర్హత లేనిదే. చూడండి కీర్తనలో ప్రవచనము చూడండి, 34:20 కీర్తన, 34వ కీర్తన 20వ వచనం. ఆయన వాని ఎముకలన్నిటినీ ప్రవచనం అంటే యేసుక్రీస్తుకు పూర్వమే 1000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఎముక ఒక్కటి కూడా విరవబడదు అని ప్రవచింపబడుతూ ఉంది. ఇకపోతే యోహాను సువార్తలో చూస్తే 19వ అధ్యాయము 36వ వచనం చదవండి. అతని ఎముకలలో విరవబడదు అను లేఖనము నెరవేరేటట్లు. ఏంటంటే అది ఏం నెరవేరాలా? ఎక్కడుంది ఆ లేఖనం? కీర్తన 34:20లో ఉన్న లేఖనము యేసుక్రీస్తు జీవితంలో అది పరిపూర్ణంగా ఏమైంది? నెరవేరింది. 1000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి కీర్తనలో ఉన్న ఆ మాట క్రొత్త నిబంధన యోహాను సువార్తలో ఏం చేయబడింది అంటే క్రీస్తు శకం 100 సంవత్సరాల కాలంలో రాయబడింది. అప్పుడు నెరవేరిందంట. అంటే 1100 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తులో ఆ ప్రవచనం ఏమైంది? లెక్కలు కూడా చేసుకోవాలి మనం. ఇలా ఎంత అద్భుతమైన ప్రణాళిక చూడండి. కాబట్టి ఇది నీ కొరకు నా కొరకే, ఇది నీ కొరకు నా కొరకే ఆయన అనుభవిస్తూ వచ్చాడు. ఆ యజ్ఞ పశువుకు సోమరసం తాగించాలి. ఏం తాగించాలా? ఇదేనవది 7వది. సోమరసం త్రాగించాలి. మరి సోమరసం త్రాగించాలంటే దేవుని వాక్యంలో చూస్తే 27వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వచనం ఒకసారి చదవండి. చేదు కలిపిన ద్రాక్ష రసమును చేదు చెరక ఆయన తాగాడా? సోమరసం త్రాగించాలంట. సోమరసం తాగిస్తారా? మంచినీళ్ళు నోట్లో పోస్తారా? నేను ఒక చోట వెళ్ళి చూశాను. అక్కడ కోడి పుంజుని నోరు తెరిచి నీళ్ళు పోసి చెరక్కని కోసేసాడు. ఎక్కడ కూడా ఉంటాయా? ఏమో అన్నలు ఇంటి ముందే కనపడతాయేమో తెలియదు మనకి. కాబట్టి సోమరసం త్రాగించాలంట. చేదు చెరకని యేసుక్రీస్తు ప్రభుకి నోటికి దాహం వేస్తుంది అన్నప్పుడు ఏమిచ్చారంట? చేదు చెరక ఇచ్చారు. విపరీతమైన చేదు సోమరసాన్ని త్రాగించారు. 7వది. 8వది తన ప్రాణ ప్రతిష్ఠ జరగాలంట. యజ్ఞ పశు యొక్క రక్తం. రక్తం అంటే ఏంటి? ప్రాణమే. ప్రాణం ఏం చేయాలంట? ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ అంటారు. దేవుని వాక్యంలో చూస్తే లూకా సువార్త 23:46 వచ్చిన ఒకసారి చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అర్పణము చేయబడ్డాడు. 13వ అధ్యాయము యోహాను సువార్త 30లో కనుక చదివితే 13వ అధ్యాయం యోహాను సువార్త 30 పుచ్చుకొని వెళ్ళెను. రాత్రి వేళ వెళ్ళిన తర్వాత ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడును మహిమపరచబడి ఉన్నాడు. కాబట్టి ఇంకా శిలువ కార్యం జరగక మునిపే చెప్తున్నా విషయం ఇది. కాబట్టి గొప్ప స్వరముతో ఆయన తండ్రి దేవునికి ఏం చేసుకున్నాడు? ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అప్పగించుకున్నాడు. మేక అప్పగించుకుంటుంది. నా ప్రాణం ఇదిగో నీకు ప్రతిష్ఠ చేస్తున్నాను చెప్తుందా? లేదు. 9గా చివరిగా చూస్తే ఆ పశువు యొక్క మాంసాన్ని, బలి పశువు యొక్క మాంసాన్ని ఏం చేయాలా? ఇదొక్కటి చేస్తుందండి. ఈ లోకంలో ఏం చేస్తుంది? ఈ 8 లేవు కానీ ఈ 9వది మాత్రం ఆ మాంసం ఏం చేస్తారు?
ఇంటికి తెచ్చుకొని వండుతారా? అక్కడనే విందు ఆరగించి ఏం చక్క ప్రశాంతంగా ఇంటికి ట్రాక్టర్లోనో, ఆటోలోనో, బస్సుల్లో, టాటేసీలో చేరుకుంటారు. ఇది ఒక్కటే చేస్తున్నారు. ఇది ఒకటి చూస్తే మనం 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు పరీక్షించుకొని చేసి ఆ రొట్టెని తిని పాత్రలోనిది. మరి మార్క్స్ వార్త 14వ అధ్యాయము 22వ వచనం. మార్క్స్ వార్త 14:22. వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి ఇరిచి వారికిచ్చి, ఇది తీసుకొని, ఇది నా శరీరం, దీన్ని మీరు తీసుకొని భుజించండి, తినండి. అంటే ఈ బలి పశువు యొక్క మాంసము 9వది ఏం చేయాలంటే అది భుజింపబడాలి, తినాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు శరీరం, రొట్టెను పట్టుకొని నా శరీరం అన్నాడు. శరీరం తినమని చెప్పలా. నా మాంసాన్ని మీరు తినండి అబ్బాయి అని చెప్పాడా? ఒక రొట్టెను ఎత్తుకొని ఏమన్నాడు? ఇది నా శరీరం, ఇది నా రక్తం. మీరు దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు దాన్ని ఏం చేయాలా? భుజించాలి. కాబట్టి యేసుక్రీస్తు శరీరము ఆత్మ సంబంధమైన విధానములో సంఘము ఈరోజు ఏం చేస్తుంది? భౌతిక సంబంధమైన శరీరం కాదు. ఇదే శరీరం ఆత్మ సంబంధమైన శరీరం. ఇవి మరి ఎవరి కొరకు? ఇవన్నీ యజ్ఞ పశుగా ఇంతగా తనను తాను 9 రకాల అనుభవంలో చేసుకున్నది ఎవరి కొరకు అంటే 5వ అధ్యాయం రోమపత్రిక మనం 2 రెఫరెన్స్ చదివి ముగిస్తాం. 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులము అయ్యుండగా క్రీస్తు యుక్త కాలంలో, అంటే దేనికి పనికి రాకుండగా క్షణక్షణము నిత్య నరకానికే అతి సమీపంగా చేరువవుతున్న నీ కొరకు, నా కొరకు, నిర్దోషమైనటువంటి వాడు, ఏ నేరము చేయనివాడు, నిష్కలంకమైన వాడు, పరిశుద్ధుడైన వాడు, ప్రపంచానికి సవాలు వేసిన వాడు, పాడైపోయి భ్రష్టు పట్టినవాడు కాదు. కాబట్టి అన్ని దోషములతో నింపబడిన వాడు కాదు. నీ కొరకు, నా కొరకు. 8వ వచనం చదివితే, అయితే దేవుడు మన ఎడల వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా ఇంకనూ పాపులమై ఉండగా. ఎప్పుడు కొరకంట? ఇంకను అంటే ఎప్పుడు వాకు? ఇంక అంటే ప్రభు బల్లలో చేయి వేసేటప్పుడు కూడా ఒక అవకాశం ఉంది మనకి. ఏమని? పరీక్షించుకొని ప్రభు దగ్గర మీ సమాధానపడి ఆ తర్వాత ఆయన శరీరంలో, అంటే ప్రతి వారము మనం పరీక్షించుకుంటున్నామంటే అర్థం ఏంటి? మనం పరిపూర్ణం ఎప్పుడవుతాం? శరీరాన్ని విడిచిన తర్వాత పరిపూర్ణం అవుతాం. అప్పుడు దాకా మనం పరిపూర్ణం. ఎన్నిసార్లు దాన్ని ఏమంటారు? సెప్టెంబర్ మార్చి కొంతమంది జీవితంలో ఇక రాస్తూనే ఉంటారు. ఒక ఆయన ఇప్పటికీ రాస్తున్నాడు. 86 87లో 10th అంట ఆయన రెగ్యులర్గా. కరోనా టైంలో రాసుకోమని చెప్పా. అప్పుడు ఎందుకులేండి బాగోదనేసి, అంటే ఆయన మంచి హోదా కొరకు ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ ఇప్పటికీ ఆయన ఏం కాలేదు, ఈ సంవత్సరం ట్రై చేస్తానండి అంటుండు. ప్రతిసారి 6 సబ్జెక్టులు కడతా ఉన్నాడు, ఒకదాని తర్వాత ఒకటి కాదు. ఆయనకు అట్లా ఇష్టం లేదంట. అట్టే టైం ఏం కావాలా? 6 సబ్జెక్టులు. ఇప్పుడు వయసు ఎంత ఉంటుందో చూసుకోండి, మీ లెక్కలు వేసుకోండి. 87లో రెగ్యులర్ అంట ఆయన. 87లో రెగ్యులర్ అంటే ఆయన ఎప్పుడు పుట్టింటాడు? 72లో పుట్టిండాలేమో. ఇంకా అంటే ఇప్పుడు అయ్యగారికి 51 ఎంతో 52 ఉంటుంది. ఇంకా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? తపన, పట్టుదల. మనకైతే రాశానండి, ఫీజు కట్టాను, ఇంకా ఫెయిల్ అవుతాను, ఎగ్జామ్ కూడా అటెండ్ అవ్వలేదనే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అవసరం లేదండి, మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? విజయం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఇంకనూ పాపులమై ఉండగా. 8వ వచనంలో ఏమంటున్నాడు?
అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా ఇంకనూ పాపలమై ఉండగా. ఎవరంట క్రీస్తు అంటే? ఈ మచ్చ లేనివాడు. శరాపులు కోటాను కోట్ల మంది దూతలు ఏమంటున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు. అందుకే ఆ పాట ఏ గణమంట? దూత గణములు. గాన ప్రతిగానములు చేస్తే గడప గుంప పునాదులు ఏమైపోయినాయంట? ఆ స్వరముతో, గొప్ప స్వరముతో పరలోకమంతా కెరింతలు వేయబడుతుందంట. అయితే ఆయనకి ఏ సంతోషం లేదు. భూమి మీద పాడై భ్రష్టు పట్టి పతనమై నిత్య నరకానికి చెబుతున్న నీవు నేను మనము ఆయన అంగీకరించి ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు జీవించి వచ్చిరాని మాటతో నోరెప్పి మనం ఆరాధిస్తుంటే పరలోకమంతా ఏమవుతుంది? ఒక గొప్ప వైభవము జరగబోతుంది. అందుకనే భ్రష్టు పట్టిపోయిన నీ కొరకు నా కొరకు ఆయన యజ్ఞపశుగా బలిగా చేయబడుతూ వచ్చాడు. ఆ 9 లక్షణాలు ఆయన వేదన అనుభవించాడు. ఎవరి నిమిత్తం? శాపగ్రస్తలమైన నీ కొరకు నా కొరకు. చివరి మాట చదివి మనం ఆరాధనలకు వెళ్తాం. అయితే ఇలాంటి మనల్ని ఏం చేయదలుచుకున్నాడు? ఊరక విమోచించిన వరకేనే ఇంకేమైనా ఉందా? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అలాంటి మనల్ని విమోచించడం, ఆ ప్రశస్త రక్తం ద్వారా కడిగి పవిత్రపరచడం కాదు, కానీ ఇంకేం చేయబోతున్నాడు చూడండి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడు త్రొట్టిల్లరు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఆ రాజ్యం ఎవరిదంట? యేసుక్రీస్తుది. అది మానవాళికి సంబంధించింది కాదు. ఆ యేసుక్రీస్తు రాజ్యంలో మనకి ఎలా ఉండబోతుందంట? ఏదో మూల కూర్చోపు అంటారా? ఆ రాజ్య ప్రవేశం ఎలా ఉండబోతుంది? సమృద్ధి. ఆ రాజ్యము నీ కొరకు వేచి చూస్తూ ఉందంట, ఎదురు చూస్తూ ఉందంట. సమృద్ధి ప్రవేశం. ఈ లోకంలో మనకు అపార్ట్మెంట్ దొరకకపోవచ్చు, ఎంత ప్రయత్నాలు చేసినా. వీసా రాకపోవచ్చు, ఎంత ప్రయత్నాలు చేసినా. అడ్మిషన్ లేకపోవచ్చు, కానీ నిత్యరాజ్య ప్రవేశము అది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అది మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎలాంటి వ్యక్తులమైన మన కొరకు ఎలాంటి ప్రవేశము కల్పించబడుతుందో చూడండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు వచ్చిన గొప్ప విమోచన, విడుదల, పాపక్షమాపణ, పరిశుద్ధమైన జీవితం, నీతిమంతుడిగా ఆయన కుమార్తెగా చేయబడటం, ఆ రాజ్య ప్రవేశం కూడా మన కొరకై కల్పించాడు. నిజంగా ఈ అనుభవంలో నీ జీవితం ఉన్నట్లయితే మనం ప్రభుని స్తుతించి ఆరాధించకుండా ఉండలేం.